వాళ్ళ కులగురువు ఉన్నాడు కదా వశిష్ఠుడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనకి దర్శించుకొని చెప్తాడు. సాష్టాంగ దండ ప్రణామము చేస్తాడు. ప్రణామము అంటే నమస్కారము. సాష్టాంగ దండ ప్రణామము అంటే దండము అంటే దండము అంటే కర్ర. మన శరీరము దేవుడికి కానీ పెద్దవాళ్ళకి కానీ గురువులకు కానీ నమస్కారం చేసేప్పుడు పడుకోబెట్టిన కర్రలాగా ఉండాలి. అట్లా నమస్కారం చెయ్యాలి. ఇది ఆడవాళ్ళు చేయకూడదు, మగవాళ్ళకి మాత్రమే ఇది. అంటే మన నుదురు, ఈ భుజాలు, ఈ మోకాళ్ళు, అదే పాదాలు స్పృశిస్తూ పడుకోబెట్టిన కర్రలాగా ఉంటాడు అప్పుడు మనిషి. ఆ విధంగా చేతులు ముందు జాపి మనము దేవుడికి నమస్కారం చేసుకోవాలి. దేవుడికి కానీ గురువులకి కానీ ఇంకా పెద్దవాళ్ళకి కానీ వాళ్ళ ఆశీస్సులు పొందాలి అనుకున్నప్పుడు అలా చేయాలి. అంటే నాదేమీ లేదు, నా అహంకారము మమకారం ఇటువంటివన్నీ కూడా నేను వదిలేశాను, నా భారం మీకే అప్పగించాను అని తెలియజేయటం కోసం అలా చేస్తాం. అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడాను ఆడవాళ్ళు చేయకూడదు ఈ నమస్కారం. వాళ్ళని ఇచ్చిన వాళ్ళు బొంగని చేసుకోవచ్చు. అదనమాట. అలానే ఈయన కూడా సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. చేసి తన కోరికని వెళ్ళబుచ్చాడు. కులగురువు అంటే ఏమీ లేదు. ఇప్పుడు మన కుటుంబాలు ఉంటాయి, మంచి వచ్చినా చెడు వచ్చినా అయ్యవారు వచ్చి మనకి ఇంట్లో కార్యక్రమాలు జరపడంలా, అట్లానే జమీందారులు కానీ రాజులు కానీ చక్రవర్తులు కానీ వాళ్ళకు కూడా వంశపారంపర్యంగా ఆ కుటుంబాల వాళ్ళు చేస్తూ ఉంటారు. అందువల్ల వీళ్ళు వాళ్ళని అడిగి వాళ్ళ సందేహాలు తీర్చుకోవడము, కష్టాలు వచ్చినప్పుడు ఓదార్చుకోవడము, పరిహారాలు కనుక్కోవడము చేస్తూ ఉంటారు. ఇప్పుడు రాజులైనప్పటికీ వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబం, ఆ రాజు మందిరంలో ఓ పక్క ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంటుంది. వాళ్ళ పని ఏంటంటే ఈ రాజుగారి దగ్గరికి కానీ జమీందారు గారి దగ్గరికి కానీ ఎవరైనా బ్రాహ్మణులు వస్తే ఆ బ్రాహ్మణులకి లేదా ఆ బ్రాహ్మణ కుటుంబానికి రాజుగారి ద్రవ్యముతోటి వండి పెట్టడం చేయటం చేయాలి. అలానే రాజుగారి ఏదైనా యజ్ఞాలు హోమాలు ఇటువంటివి చేస్తుంటే వాటికి కావాల్సిన నైవేద్యాలు భోజనాలు ఇటువంటివన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకంటే రాజుగారి అంత పరిపాలనాధికారి అయినప్పటికీ పాలనాధ్యక్షుడైనప్పటికీ బ్రాహ్మణులు వీళ్ళింట్లో వచ్చి భోజనం చేయటం ఉండదు కదా. అందుకని అలా ఒక బ్రాహ్మణ కుటుంబాలు కూడాను వాళ్ళు పోషించే వాళ్ళన్నమాట. వచ్చిన వాళ్ళకి అతిథి అభ్యాగతులకి తర్వాత మరి వీళ్ళందరికీ యజ్ఞాలు హోమాలు ఇవి చేస్తుంటారు కదా, అప్పుడు వాటికి అలా పెట్టుకుంటారు. మెయిన్ కాదు, నిత్యము అక్కడ జరుగుతూ ఉంటాయి. ఈ రాజుగారి దివాణంలోంచి అది పోయి సరుకు సంజామా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే రాజుగారి ఇంట్లో జరుగుతున్నట్టే లెక్క. ఇది ఎక్కువ దూరం కూడా ఉండవు, వాళ్ళ కాంపౌండ్ వాళ్ళలోనే ఉంటుంది ఇది కూడా. అదనమాట. ఇలా చేస్తూ ఉన్నాడు. వెళ్ళి ఓ గురుదేవా, నాకు ఇలా కోరిక కలిగింది, మీరు కాస్త దయతోటి నా మాటను ఆలకించండి. ఎందుకంటే ఈ శరీరముతోటే నాకు దేవతలు అనుభవించేటువంటి భోగాలు పొందాలి అనేటువంటి కోరిక కలిగింది. అంతేకాకుండా చక్కగా అప్సరసలతోటి నాట్యాలు, అలానే అక్కడ ఉండేటువంటి సంగీతాలు వినాలని ఉంది, అప్సరసల నాట్యాలు చూడాలని ఉంది. అలానే అక్కడ దేవలోకంలో నందనము అనేటువంటి ఉద్యానవనం ఉంది. ఉద్యానవనం అంటే తోట, పార్కు, అందులో విహరించాలి అనేటువంటి కోరిక కూడా ఉంది. ఇదంతా నాకు కోరికగా ఉంది. అంటే నేను ఇట్లా ఈ శరీరంతోనే స్వర్గలోకానికి వెళ్ళడానికి వీలు కలిగించేటువంటి యజ్ఞం ఏదైనా ఉంటే దాన్ని నా చేత చేయించండి అని చెప్పి అడిగాడు. వశిష్ఠ తన గురువు అయినటువంటి వశిష్ఠ మహర్షిని అడిగాడు. నన్ను ఆ విధంగా చేసి నన్ను స్వర్గలోకానికి పంపించండి అని చెప్పి ప్రార్థించాడు. అప్పుడు ఆయన అన్నాడు కదా, ఓ త్రిశంకు, నువ్వు ఈ శరీరంతో స్వర్గలోకానికి వెళ్ళలేవు. నువ్వు మంచి పనులు చెయ్యి, పుణ్యం వస్తుంది. ఆ పుణ్యము కారణంగా నువ్వు చనిపోయిన తర్వాత అప్పుడు స్వర్గలోకానికి వెళ్తావు. అప్పుడు స్వర్గలోక సుఖాలని అనుభవిస్తావు. అంతేగాని
ఇట్లా వెళ్ళి నువ్వు ఆ స్వర్గలోక సుఖాలు అనుభవిస్తాను అంటే కుదరదు ఏంటి. అందువల్ల నువ్వు మంచి పనులన్నీ చేయి, యజ్ఞాలు యాగాలు ఇటువంటివన్నీ చెయ్యి, పుణ్యాన్ని సంపాదించుకో, తర్వాత స్వర్గలోకానికి వెళ్తుగానే అన్నాడు. అప్పుడు ఆయన అంటాడు కదా త్రిశంకువు అనేటువంటి రాజు, నత్వం యాజయసే బ్రహ్మన్ గర్వావేశాచ మాం యది అన్యం పురోహితం కృత్వా యక్ష్యేహం కిల సాంప్రదం. వినాశకాలే విపరీత బుద్ధి. ఏంటి మనకి భోగాలం వచ్చింది అంటే మంచి వాళ్ళు చెప్పినటువంటి మాటలు వినము, అవి మంచిగా అనిపించవు. అంతేకాకుండా ఎంత మంచి వాళ్ళమైనప్పటికీ ఆ సమయం వచ్చేటప్పటికే మనకి కోపము, చిరాకు ఇటువంటి కలిగి అహంకారము విజృంభిస్తుంది. అట్లానే ఇక్కడ కూడా మరి కులగురువు కదా, కుటుంబ పురోహితుడు కదా, ఆయన చెప్పిన మాటను పాటించాలి కదా. కానీ పాటించకుండా ఏమంటున్నాడంటే, నువ్వు చేయించకపోతే చేయించేవాడిని నేను వేరే వెతుక్కుంటాను, పురోహితుడిగా పెట్టుకుంటాను, యజ్ఞం చేస్తాను, ఈ శరీరంతోనే నేను స్వర్గలోకానికి వెళ్తాను. నువ్వు అనుకుంటున్నావు నువ్వే నాకు దిక్కని, కానీ నీవు కాకపోతే ఇంకొకరి చేత నేను చేయించుకుంటాను. ఏంటి నువ్వు పురోహితుడివి కదా అని చెప్పి, కులగురువు కదా అని చెప్పి నీకు అంత అతిశయము గర్వము పనికిరాదు అని చెప్పి ఈ రాజు ఆ ఇంటి పురోహితుడు అనేటువంటి భావం కూడా లేకుండాను ఆయన్ని ధిక్కరించుతున్నట్లుగా గర్వంతో మాట్లాడాడు. వెంటనే వశిష్ఠుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఈ కులం ఇప్పుడు వాళ్ళని అప్పటి వాళ్ళని మనము బేరీజు వేసుకోకూడదు. ఇప్పుడు చేసేవాళ్ళు ఈ గాయత్రి మంత్రము, సంధ్యావందనము, ఈ దేవతార్చనలు ఇవన్నీ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఆ రోజుల్లో ఇంకా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఎవరైనా మానేస్తే వాళ్ళని గ్రామానికి బహిష్కరించేవాళ్ళు. అందువల్ల అప్పుడు ఎక్కువ కాలం ఎక్కువ మంది ఉండేవాళ్ళు, ఎక్కువగా చేసేవాళ్ళు ఇప్పటికన్నా. అందుకని ఆయన యొక్క మంత్ర వాక్కు ఆయనకి కోపం వచ్చింది. ఇప్పుడు పాము ఉందనుకోండి, పాము మెదలకుండానే ఉంటుంది. దాని పడగ మీద తాగి మీద ఎవరైనా కాలు పెట్టినా స్పర్శ తగిలినా పుష్పం వేసి కాటు వేస్తుంది. అలానే ఈ అగ్నిలో హోమగుండంలో జ్వాల ఉంటుంది, మంట, దాంట్లో నెయ్యి పడితే నువ్వెత్తున లేస్తుంది చిన్న మంట కూడా. అలానే బ్రాహ్మణుడికి కూడా ఏంటంటే వాడికి ఎప్పుడైతే అవమానం జరిగిందో అప్పుడు కోపం తారాస్థాయికి వెళ్తుంది. అలా కోపం లేని వాడు బ్రాహ్మణుడు ఉన్నా అంటే వాడి బ్రాహ్మణత్వానికి కొంత భంగమే, అంటే వాడు ఇవన్నీ చేయనట్టు లెక్క. ఏంటి అదనమాట. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మన ఒక విషయం గ్రహించాలి. కోపము వేరు, ద్వేషము వేరు. కోపము అంటే అవతలి వాడు ఏదైనా మాట అంటేనో, లేకపోతే తనకి బాధో నష్టమో కలిగించే పని చేస్తేనో వచ్చేటువంటిది కోపం. ఇది ఎమ్మటే వస్తుంది, ఎమ్మటే పోతుంది. నీళ్లు కనుక పై మీద పెడితే అచ్చపడితాయి, తర్వాత చల్లారిపోతాయి. అలాంటిది సహజంగా నీటి లక్షణమైన సహజంగా చల్లగా ఉంటాం. అలానే ఈ బ్రాహ్మణుడి తత్వం కూడా ఏంటంటే మామూలుగా మంచిగానే ఉంటాడు, కానీ తనకి ఇష్టం లేనిది జరిగినా, తనకి అవమానం కలిగింది జరిగినా, తనకి తక్కువ చేసిన మాట ఇప్పుడు కోపం వస్తాయి. అట్లా ఇతనికి కూడా కోపం వచ్చింది. వాళ్ళకి కోపం సహజ లక్షణం. ఓడి పాపిష్టివాడా, ఓడి చెడ్డవాడా, నువ్వు చండాలుడి వైపు. చండాలుడు అంటే ఈ హీనమైనటువంటి కుక్కల్ని పెంచుతూ ఉండేటువంటి వాడు వాడనమాట. ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నావు. అందుకని ఈ శరీరంతోనే నువ్వు ముందు ప్రపంచుడి అయిపోయి. ప్రపంచుడు అంటే పూర్వకాలంలో కుక్కల్ని పెంచడము, కుక్క మాంసాన్ని తినటము చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళని చండాలుడు అనేవాళ్ళు. ఇప్పుడు ఎవరూ లేరు అట్లా, తెలిసింది. వాళ్ళని ఆ కుక్కల్ని పెంచుతూ కుక్క మాంసం తినే వాళ్ళని ప్రపంచులు అని చెప్పి అనేవాళ్ళు అనమాట. వాళ్ళలాగా అయిపోతావు. నువ్వు పాపిష్టి వాడివి. అంతేకాకుండా ఇంతకు నువ్వేం చేశావు, ఈ వశిష్ఠుడి యొక్క ఆవునే చాలా కాలం కిందట
చంపేసి దాని మాంసాన్ని విశ్వామిత్రుడి యొక్క సంతానానికి అందజేశాడు కనుమ వచ్చిన రోజుల్లో. చేసింది మంచి పనే. ఒక రోజున ఏం జరిగిందంటే అప్పుడు ఏ మృగము దొరకలేదు. వశిష్ఠుడి పాడి ఆవు కనబడింది. దాన్ని చంపేసి తను మాట చెల్లించుకోవాలి కాబట్టి విశ్వామిత్రుడి యొక్క భార్యా పిల్లలు అడవిలో ఒక చోట ఉంటే వాళ్ళకి తీసుకెళ్ళి ఆహారాన్ని ఇచ్చారు. ఆహారాన్ని ఇస్తే ఆమె రోజు తినే ఆహారం కాదు కదా, ఎమ్మటే గుర్తించింది. ఏంటి ఇట్లా చేశామంటే ఇట్లా చేశాను. తర్వాత ఆమెకు తెలిసింది, ఊళ్ళో వాళ్ళు అనుకున్న, అడవిలో ఉన్న వాళ్ళు అనుకున్న దాన్ని బట్టి అయ్యో ఇట్లా జరిగిందని తెలిసింది. అప్పుడు వశిష్ఠుడు కూడా తెలిసి, అప్పుడు వశిష్ఠుడు కూడా కోపించి వీడికి శాపం కూడాను పెడతాడు. అది మళ్ళీ తర్వాత కొంతకాలానికి తగ్గిపోతుంది. ఇప్పుడు మళ్ళీ శాపం పెట్టాడనమాట. ఇప్పుడు మనము వేరే వాళ్ళకి మంచి చేయటం కూడాను, చేసేప్పుడు కూడాను చెడు చేయకూడదు. ఇప్పుడు అతను ఏం చేశాడు, విశ్వామిత్రుడు కరువు 12 సంవత్సరాలు కరువు కాటకాలు వచ్చినప్పుడు విశ్వామిత్రుడు తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్ళిపోయాడు. అతని భార్యా పిల్లలు అడవిలో ఉన్నారు. ఎక్కడ పండ్లు కాయలు ఇవి కూడా ఏమి దొరకటం లేదు. ఒకరోజు తన పిల్లగాడిని ఒక నమ్ముకొని ఆ వచ్చిన డబ్బులతోటి మిగతా వాళ్ళని పోషించాలి అని చెప్పి అనుకున్నది. అప్పుడు ఇతను ఏం చేశాడంటే, చూసి అమ్మ నువ్వు ఆ పని చేయవాకు, ఆ పిల్లగాడిని కూడా జాగ్రత్తగా చూసుకో, ప్రతిరోజు మీ పిల్లలకి కావాల్సినటువంటి నీకు కావాల్సిన ఆహారం తెచ్చిస్తానని చెప్పి ప్రతిరోజు కూడా కష్టపడి ఏదో జంతువుని చంపి ఆ మాంసం తీసుకొచ్చి ఓ మూట కట్టి వీళ్ళున్నటువంటి విశ్వామిత్రుడు భార్య పిల్లలు ఉన్నటువంటి కుటీరం దగ్గర చెట్లు కట్టి పోతూ ఉండేవాడు. అట్లా చెయ్యాలి, మాట తప్పుతాననే దృష్టితోటి ఆవైతే ఏమైంది, ఎద్దైతే ఏమైంది, దాన్ని చంపి తీసుకొచ్చి ఇచ్చాడు. అదనమాట, అది దోషం. దాన్ని అంటాడు, ఇట్లా నువ్వు గోహత్యను చేశావని చెప్పి ఇప్పుడు వశిష్ఠుడు ఇతను అంటున్నాడు అనమాట. అంతేకాకుండా వీడు ఏం చేశాడంటే, ఇంకా పూర్వ రోజుల్లో బ్రాహ్మణులు పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే అక్కడ ఉన్నటువంటి పెళ్లి కూతురుని ఎత్తుకోపోయినాడు. అదేమంటే పూర్తిగా పెళ్ళి కాలేదు కదా, పూర్తిగా పెళ్ళి అయితే ఆ అమ్మాయి బ్రాహ్మణ స్త్రీ అవుతుంది, బ్రాహ్మణ ముత్తైదు అవుతుంది, ఒక బ్రాహ్మణుడి భార్య అవుతుంది. కానీ ఇప్పుడు పెళ్ళి పూర్తి కాలేదు. పెళ్ళి పూర్తి లక్షణం ఏంటంటే అగ్నిహోత్రము చేసి స్త్రీ పురుషులకి వధూవరులకి కొంగులు ముడివేసి 3 ప్రదక్షిణాలు చేయిస్తారు. అది అయితేనే పెళ్ళి అయినట్టు లెక్క. మనం తాలిబొట్లు అంటే రకాలు ఉన్నాయి. ఇప్పుడు ముహూర్తం అంటే నెత్తి మీద మాడు మీద బెల్లము జీలకర్ర పెట్టి చేయటం అంటే అది ముహూర్తం. అలానే అది తర్వాత ఈ 7 అడుగులు వేయించడం అగ్నిహోత్రుడి సాక్షిగా ఇది. ఇక అది తలంబ్రాలు, ఇక ఈ తాళిబొట్లు, ఇవి ఒక రకమైన వేడుక అనుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ ముహూర్తం సమయంలో బెల్లము జీలకర్ర పెట్టించడము, 7 అడుగులు ప్రదక్షిణము చేయించడం అగ్నిహోత్రుడి చుట్టూ, ఇది ముఖ్యం. అందుకని ఏమన్నాడు అప్పుడు, ఇంకా 7 అడుగులు వాళ్ళు ప్రదక్షిణం చేయలేదు కదా అగ్నిహోత్రుడి చుట్టూ, అందువల్ల ఆమె బ్రాహ్మణ కన్య అవుతుంది కానీ వేరే బ్రాహ్మణుడి భార్య కాదు కదా, అందుకని తీసుకెళ్ళాను అన్నాడు. అందుకని అవన్నీ పెట్టి తిట్టిపోస్తున్నాడు అన్నమాట. ఇంత మునుపు నీకేమయ్యేది, చచ్చిన తర్వాత మంచి పనులు చేయడం వల్ల నీకు పుణ్యం వచ్చి ఆ పుణ్యం వల్ల స్వర్గలోకానికి వెళ్ళేవాడివి. ఇప్పుడు నీకు అవకాశం కూడా లేకుండా చేస్తున్నాను అని చెప్పి నువ్వు చండాలుడు అయిపోయి ఓ అని చెప్పి చెప్పించాడు. అయితే మీరు అంటారు, వాడు అనగానే వీడు చండాలుడు అయిపోతాడా, ఆ కష్టాలన్నీ వస్తాయా అని. వస్తాయి. ఎందుకంటే మంత్రాలు తంత్రాలే అక్కర్లా. ఒక వ్యక్తి మంచిగా నిబద్ధతగా నిజాయితీగా నమ్మకంగా జీవనం చేస్తూ ఉంటాడు అనుకోండి, వాడికి ఎవరైనా సంతోషం కలిగించే పని కానీ మాట కానీ అంటే వాడు చాలా పొంగిపోతాడు. దానివల్ల దాని కారకులైనటువంటి వాళ్ళకి మంచి కలుగుతుంది. ఇదే మనం వరం అని అనుకోవాలి, దీవెన అని అనుకోవాలి. అట్లా కాకుండా అటువంటి వ్యక్తికే ఎవడైనా చెడు మాట అన్నా, ఏదైనా బాధ కలిగి